ఈరోజు మనం మామిడి తోటలో అంతర పంటలుగా ఏమేమి వాడుకోవచ్చో ఏమేమి వేసుకోవచ్చో చూద్దాం. ఇది మనకు 3 సంవత్సరాల మామిడి తోట. ఇందులో మనం మొదట బీర చెట్టు పెట్టినాం. డ్రిప్పుగా ఇది మనం కూరగాయలు డ్రిప్పించుకున్నాం. కూరగాయలు డ్రిప్పించుకొని ఫస్ట్ బీర చెట్టు పెట్టినాం. బీర చెట్టు పెట్టినాక అంతే 3 నెలలు కరెక్ట్ ఖాతా అయిపోయినాక అవి ఇంకో 15 రోజుల వరకు అయిపోతాయనగా తోట అయిపోతానంగా మనం మళ్ళీ సొర చెట్లు పెట్టినాం. మనం చూసేది అవే సొర చెట్లు. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట బీర చెట్లు వచ్చేసి ఆర్క ప్రసన్న పెట్టినాం. ఆర్క ప్రసన్న, ఆర్క విక్రమ్ 2 కలిపి పెట్టినాం. అది ఇంకా మనం మల్చింగ్ వేయలేదు. ఒకటి ఈ తీగ కూడా వాపలేదు. ఈ కనీల పందిరి కానీ వేరేది వేయలేదు కాబట్టి ఇవి తక్కువనే వచ్చినాయి దిగుబడి. కాకపోతే ఏంటంటే మనం మామిడి తోట ఖాళీగా ఉంచడం ఎట్లా ఉంటే మళ్ళీ గడ్డి పడుతుంది కాబట్టి ఏదైనా ఒకటి తోట పెట్టాలని ఒకటి పెట్టేసినాం. మొదటి 2-3 సంవత్సరాలు ఇట్లా 5-6 ఏళ్ళ వరకు కవర్ చేసుకోవచ్చు ఏదైనా మనకు కూరగాయలు తిప్పించుకుంటే మధ్యలో. అది అయిపోయినాక నెక్స్ట్ సొరకాయ చెట్లు పెట్టినాం. ఇది చూడండి ఎట్లుందో. ఇది కూడా ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది. వేరే ఏదైనా గడ్డి పడుతుంటుంది. బాగా దిగుబడి ఎక్కువ వెళ్తాను కాదు, కరెక్ట్ తీయాలనుకుంటే మనం మధ్యలో మల్చింగ్ లాంటిది తీసుకొని 2-3 సంవత్సరాలు కాబట్టి అప్పటి వరకు తీసేయచ్చు. టెంపరీగా మనకు ఏదో ఒకటి దున్నే బదులు ఇట్లా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఇది కూడా సొరకాయ చెట్లకు కూడా దిగుబడి బాగానే వచ్చింది. మనకి ఇది దసరా ముందు పెట్టినాం. ఇప్పటికి కాస్తూనే ఉన్నాయి. లక్కీగా లాస్ట్ ఇయర్తో పోలిసి ఈసారి కొంచెం రేట్ బెటర్గా ఉంది. సో మనకు కూడా పెద్ద ప్రాబ్లం కాలేదు, అట్లే ఉంచుతున్నాం. ఎప్పుడు కానీ మనం ఈ లాంగ్ టర్మ్ 5-6 సంవత్సరాలకు ఇట్లా కాపచ్చే వాటిని మనం అంతర పంటలు ఏమైనా వేసుకుంటే బాగా వస్తుంటుంది దిగుబడి కానీ మన ఖర్చు తగ్గిపోతుంటుంది. ఇప్పుడు దీనికి పర్టికులర్ మామిడి చెట్లు పెట్టినామంటే దాని దగ్గరికి వెళ్ళడం కష్టం. మనం దానికి రెగ్యులర్గా దాని దగ్గరికి వెళ్ళి చూడం. ఇది మేము వానాకాలం నుంచి పెట్టినాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది ఏదో వాటర్ ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం లాంటివి చేస్తూనే ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు వల్ల చెట్లు ఈ కూరగాయల తోటతో పాటు ఈ చెట్లు కూడా అట్లే మంచిగా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు మీకు మధ్యలో దున్నరాదన్న ఒక ఉద్దేశం కొద్దీ బీర చెట్ల మీదే మళ్ళీ సొరకాయ చెట్లు కూడా పెట్టేసినాం. మరీ దున్నినంత బెటర్గా రిజల్ట్ రాదు కానీ కొంత బెటర్గానే వస్తుంది. దున్నేంత ఖర్చులు తగ్గుతాయి, దున్నే ఖర్చులు తగ్గుతాయి. వేరే గడ్డి మీద కూడా వరుసుకుంటుంది. ఇది చిన్న చెట్లకు కాబట్టి వర్కౌట్ అవుతుంది. పెద్ద చెట్లలో మీకు గడ్డి ఎక్కువ వచ్చినప్పుడు కూరగాయ చెట్లు కూడా పెట్టరాదు, తీగ చెట్లు పెట్టరాదు. పెట్టిన తీగ కూడా దాని మీదకి వారేసరికి పెద్ద చెట్టుకి ఏం ఎఫెక్ట్ కాదు. కాకపోతే ఈ పెట్టిన తీగ జాతి మనం మీదకి దింపలేము, మందులు కూడా కొట్టుకోలేము. ఇందులో కొందరు కాకర లాంటి కానీ ఏవైనా కూరగాయల చెట్లు పెట్టాలనుకుంటే ఇందులో ఒక వచ్చే ప్రాబ్లం ఏంటంటే కింద వాడటం వల్ల రోగాలు ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు మనం చెట్లు పురుగు లాంటిది ఉన్నా కూడా కూరగాయలకు అది మామిడి చెట్టు అక్కడ మందు పూర్తి పడదు కాబట్టి చనిపోదు. ఎంతో కొంత పురుగు మిగిలే ఉంటుంది. దాన్ని మనం కవర్ చేసుకోవాలి. డ్రిప్లో ఇచ్చుకోవడం వల్ల ఇది ఒక బెనిఫిట్. మనం బీర చెట్లు పెట్టిన సొరకాయలు ఇప్పటికీ ఇంత సమ్మర్లో ఇవి ఎండలు నేను ఆల్రెడీ క్యాప్తో పాటు టవాల్ వేసుకున్నా, అర్థం చేసుకోర్రి. అయినా ఇవి చెట్లు ఏమి ఎక్కువ జస్ట్ మనం కిందికి వాటర్ ఇచ్చినా సరిపోతాయి. ఇప్పుడు అదే మనకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకు డ్రిప్ ఉండేసరికి ఆ చెట్లకి ఈ చెట్లకి బెనిఫిట్ అవుతుంది. అదే నువ్వు నాజిల్ అయినా కొద్దిగా కష్టం, నాజిల్ అయినా కష్టమే, ఎప్పుడు మార్చుకుంటూ ఉండలేము. ఇంకోటి ఇంకా డైరెక్ట్ నీళ్ళు పారకం అంటే ఇంకా కష్టం. మ్యాక్సిమం ఎవరైనా డ్రిప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేయరు. మీకు కష్టమైతే కావచ్చు కానీ వర్కౌట్ అయితే మాత్రం ట్రై చేయరు అదే పని. ఇంకా ఇక్కడ అన్నీ మన సొరకాయ చెట్లు ఇవి. అలాంటి బీరలో పెట్టిన సొర ఇవి.
ఎక్కువ వరకు బీర కంటే సొర పెట్టడం బెస్ట్. ఎందుకంటే బీరకు రోగాలు వస్తాయి, దాన్ని కవర్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. చెప్పింది ఇదే, ఇది దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఇంకో బుడిద తెగులు దీనికి వస్తుంది. ఎక్కడ చూసినా బుడిద తెగులు దగ్గర దగ్గర వచ్చేస్తాయి. పిందే ఫామ్ కాదు, అయినా కూడా అది వర్కౌట్ కాదు, తొందరనే పడిపోతుంది. ఇదే బుడిద తెగులు. అది ఏమన్నా పిందే ఫామ్ అవుతుంది, మొత్తం చెట్టే వీక్ అయిపోతుంటుంది. ఇది దశేరికి దీనికి ఎక్కువ వస్తుంది. ఇక ఈ చెట్లకు కూడా ఎక్కువ వాటర్ ఉంటాయి. ఇది మనకు వచ్చినట్టు ఉంది. ఆ చెట్టుకి మీకు కొంచెం లాంగ్ ఉంది మనకు. ఈ చెట్టు కూడా బుడ తెగులు వచ్చిందంటే చెట్టు అంతా ఇది ఈ మొక్కనే వీక్ అయిపోతుంది, పడిపోతుంది. ఎక్కువ వాటర్ వేయడం వల్ల గడ్డి వల్ల ఇది కేసరి వెరైటీ. ఎక్కువ గడ్డి ఉంటే చెట్లకు వచ్చే ప్రాబ్లం ఇది. కూల్నెస్ ఇదే దీనివల్లనే వస్తుంది, ఈ కూరగాయలు తిప్పేయడం వల్ల. దాంతోపాటు గడ్డి పెరిగి ఇట్లా కొత్త రోగాలు కూడా వస్తుంటాయి. ఇంకా ఇక్కడ కొట్టేసింది ఏదో పురుగు, పెస్ట్ అటాక్ చేసింది. చాలా వరకు చిన్న చెట్లు ఫార్మేషన్ తక్కువ ఉంటాయి. ఎంత పూత పిందె పెట్టినా లాస్ట్ వరకు వచ్చేవి తక్కువనే ఉంటాయి. ఎందుకంటే వాటి వేరు వ్యవస్థ ఫుల్గా డెవలప్ కాదు, అయినా దానికి సరిపడా పోషకాలు అందాయి. ఇప్పుడు పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఈ కేసరి ఈ చెట్లకు మనం మందే కొట్టాలి ఇప్పటికీ. సో ఆటోమేటిక్గా పెస్ట్ అయితే అట్లే ఉంటుంది కదా, అదేం పడిపోదు కదా. సో అట్లే డెవలప్ అయితేనే ఉంటుంది అన్నట్టు. ఏం కొట్టినా సొర చెట్లకు బీర చెట్లకు కొట్టినప్పుడే కానీ దీనికి ఏం కొట్టలేము మనం కొత్తగా. అక్కడక్కడ కాకర చెట్లు ఇవి పాత పెట్టినాయి, ఇప్పుడేం కాదు. మనకి ఎంత పెట్టినా పిందె ఫార్మేషన్కి వచ్చేసరికి తక్కువ. ఇది మన అబ్జర్వ్. ఇవి కిందనే వారిస్తున్నాం మనం, కానీ ఈ ఎండలకు ఇంకా కాయ కూడా కరవ అయిపోతుంటుంది. ఇప్పుడు ఏం కాసినా ఇప్పటివరకే నేను చెప్పే సొరకాయలు ఇట్లా, సొరకాయలు బీరకాయలు ఇట్లా ఏం పెట్టినా నాకు తెలిసి బీరకాయలకి ఇక్కడ నుంచి రేట్ తక్కువనే ఉంటుంది, అంత ఎక్కువ ఏమి ఉంటుంది. ఎందుకంటే చేదైపోతుంటుంది, కాసేటి సరిగ్గా ఇట్లా కొన్ని వాటికి రీజన్స్ ఉంటాయి. సొరకాయలు కూడా లాస్ట్ ఇయర్ ఈ టైంకు అసలు చాలా లో ఉంది. ఇప్పుడు కొంచెం అట్లా ఇట్లా కంట్రోల్ ఉంది, కానీ మీరు డైరెక్ట్ హోల్సేల్గా తీసుకపోతే తక్కువనే ఉంటుంది. ఓన్గా వీళ్ళని అమ్ముకుంటే రైతులకు ఏమైనా బెనిఫిట్ కలుగుతుంది. 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున అమ్ముకున్నా వర్కౌట్ అవుతుంది. ఫైనల్ ఇదే కొంచెం మనం పంట వస్తాను కాకుండా నీ చెట్లు నీట్గా ఉండాలంటే ఇది ట్రై చేయొచ్చు. ఏమన్నా సొర చెట్లు లాంటివి పెడితే కొంచెం కింద. ఇంకా మేము చెప్పాలంటే మేము ఇక్కడనే ఆవాలు పోసినాం. అసలు గడ్డే పడదు ఆవాలు వస్తే, అది కూడా ఒక ట్రై చేసుకోవచ్చు. ఆవాలు బాగానే ఉంటుంది, కరెక్ట్ ఈ వాటర్ పడే ప్లేస్లో అయితే మంచిగా లేస్తాయి చెట్టు. ఆవాలు మంచిగా వస్తాయి, గడ్డి ఏం పడదు. మనకు రేటు కూడా పర్ఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు మనం హోల్సేల్ మార్కెట్కి అమ్ముతున్నాం కాబట్టి ఇది కాయలు అంతా పర్ఫెక్ట్ అయింది ఎంతలేదు. అక్కడక్కడ ముదిరిపోయి కూడా కనబడతాయి ఈ సొర. ఇప్పుడు ఇంత బండల్లో మనం ఏం పెట్టినా వర్కౌట్ కాదు. ఇప్పుడు మీరు చూస్తే గుంట్లు కనబడుతున్నాయి. ఇంట్లో దున్నడం కష్టమే, రోటోవేటర్ కొట్టడం కష్టమే. సో మనం గడ్డిని కంట్రోల్ చేయాలంటే దున్నుకొని ప్రతిసారి దున్నుతుండాలి, లేకపోతే ఇంట్లో ఇంకో పంట వేస్తే కొంచెం కవర్ అయిపోతుంటుంది. మీరు కూడా చిన్న మామిడి చెట్లకు ఏం ట్రిప్ పెట్టారు, మీరు ఏమైనా కొత్తగా అంత పంటలు ఏమైనా వేస్తుర్రా? ఏమైనా కామెంట్ చెప్పే ప్రయత్నం చేయరు, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓకే, ఇంకోటి మనం తేనె చెట్లు చూస్తాం కదా, ఇది ఇంట్లోనే పెట్టినాం, దానివల్లే కొంత మనకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, అందరికీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్. ఇంకా మనం ఇందులోనే ఆవాలు పెట్టింది, ఆవాలు ఇక్కడ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మధ్యలో వెళ్ళాలి, మనం వేయలేదంటే వేసినాం మధ్యలో, కాకపోతే వాటికి వాటర్ ఫెసిలిటీ లేక మధ్యలో సరిగా రావన్నట్టు.
ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇంకా మనం మామిడి చెట్టుకి ఏం మందు కొట్టిన 5 మన వీడియోస్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.